నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు. తను స్పిరిచువల్ గురు, అలాగే అనంత శక్తి ఫౌండర్. ఎక్కువగా ధ్యానం గురించి మనకు చెప్తూ ఉంటారు. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల ఎలాంటి సమస్యల నుంచి మనకి ఎలాంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. మీరు ఎక్కువగా ధ్యానం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడేమో ప్రజెంట్ అందరూ కూడా ఎన్నో సమస్యలతో పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు. అసలు ధ్యానంకి ఇచ్చే టైం కూడా వాళ్ళకి దొరకట్లేదు. అలాంటిది మీరు ధ్యానం చేయండి అని అంటున్నారు. మరి ఇప్పుడున్న సమస్యలకి ధ్యానం ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుందా? అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీరు ఉన్నారు, మీ పేరు అంటే మీరు ఏం చెప్తారు? ఉదయశ్రీ. ఉదయశ్రీ. అది మీ బాడీకి ఉన్న పేరు. అసలు మీరెవరంటే ఒక సోలా. అదేనండి, ఆత్మ చెప్పుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కొన్ని స్పిరిచువల్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఆకలి వేసింది అనుకోండి, ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకుంటేనే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఫుడ్ తీసుకోలేకపోతే నీరసం, వీక్ అయిపోతాం. సేమ్ అలాగే మనం ఉన్నామండి, ఈ బాడీతో మనం ఉన్నాము. ఈ బాడీని నడిపించేది ఏంటంటే ఆలోచనలు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, ఆలోచనలు వస్తుంటాయి. షూట్ అయిపోయిన తర్వాత మనం వేరే చోటుకి వెళ్ళాలంటే అది ఎక్కడ క్రియేషన్ జరిగిందంటే ఆలోచన. ఆ ఆలోచన నడిపిస్తున్నది ఏంటంటే మన మనసు. ఆ మనసు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే దానికి ధ్యానం అవసరం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, మనకు ఆకలేసిన ఫుడ్ ఎలాగో మనసుకు ధ్యానం అనేది అలాగండి. మనసు ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో దాని ఇంపాక్ట్ ఆలోచనల పైన ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడైతే క్లియర్ కట్గా ఉంటాయో మనం చేసే పనుల పైన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. దానికే ఇప్పుడున్న జనరేషన్కు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు 10 గంటలు 12 గంటలు 15 గంటలు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో అంటే 10వ వంతు 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించండి. 41 రోజు మెడిటేషన్ చేయండి. రిజల్ట్ రాలేకపోతే వదిలేసేయండి. అంటే ఇంత బలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం మెడిటేషన్ అండి. ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అసలు నేనంటే ఎవరు, నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ బయట ప్రపంచంలో నేను ఎందుకు ఇమ్మలేకపోతున్నాను, బయట ఈ సమస్యలు ఇవన్నిటి కారణం ఏంటని సత్యం బోధపడుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క అంతరాత్మతో మనకు కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. మనం అనుకుంటున్నాము బయట సమస్యలని. సమస్యలకి ఏంటంటే ప్రతి ఒక్కరు బయట వెతుకుతున్నారు. అది కాదండి, మీ సమస్యకు బీజం మీ అంతరాత్మలో ఉంది. దాన్ని వెతకండి, దాన్ని పట్టుకోండి అని చెప్తామండి. సరే, నాకు ఒక డౌట్. ఈ ధ్యానం చేసే వాళ్ళని నేను కొంతమంది చూసినప్పుడు అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఇతరులతో మాట్లాడడం తగ్గించేయడము, లిమిటెడ్గా మాట్లాడడము, వాళ్ళు కామ్గా ఉండడము, అండ్ వాళ్ళకి కోపం కూడా కొంచెం తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు చూడండి, మీరున్నారు, మీరు ఎక్కడ చోటుకి వెళ్ళింటారు, అక్కడ 10 మంది ఉంటారు. మీకు దాంట్లో 10 మందిలో 10 మంది తెలుసు. ఆ 10 మంది మాట్లాడేటప్పుడు ఒక 1 by 1 మాట్లాడేటప్పుడు మీరు ఆ 10 మందికి రిప్లై ఇవ్వాలని మీకు అనుకోరు. దాంట్లో ఎవరికో 3కో 4కో రిప్లై ఇస్తారు. ఇంకోరు మాట్లాడుతున్నా వాళ్ళకి రిప్లై ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ మాటలు మీకు నచ్చవు. సేమ్ ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన యొక్క ఆత్మకు కూడా బయట మనం వెళ్ళే ప్రతి చోట మనకి ఇంటిమేట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకు అక్కడ ఇంట్రెస్ట్ ఉండదండి. మనం ఏది చేయాలి, నెగిటివ్ పనులు చేయాలనుకున్నప్పుడు మన ఆత్మ అనేది మనం లాపుతుంది అనమాట. ఇది నీ క్యారెక్టర్ ఇది కాదు, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, నీ క్యారెక్టర్ ఇది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, నీ క్యారెక్టర్ ఇలాంటిది కాదు, ఈ వ్యక్తితో జర్నీ చేద్దాం. మనకి ఏమవుతుందంటే మనకి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది ధ్యానం రెగ్యులర్గా చేసే వాళ్ళకండి. ఓకే, దానికి ఇంత రిజల్ట్ ఉంటుందండి మెడిటేషన్లో. ఓకే, అంటే ఎలాంటి సమస్యలకి ఈ ధ్యానం పరిష్కార మార్గం చూపుతుంది? మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, ప్రతి మనిషికి 3 సమస్యలు ఉంటాయండి. డబ్బు, హెల్త్, రిలేషన్. ఈ 3 సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. మనిషి ఏం చేస్తుంటే తన యొక్క సమస్యలకు బయట వెతుకుతున్నాడు. బయట వెతుకొద్దని చెప్తున్నాడు. మన దేహంలో మనం నడిపించే ఆత్మ ఒకటి ఉంటుందండి, దాన్ని పట్టుకుండా అని చెప్తున్నాను నేను. దాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే కావాలో మన ఆత్మ మనకి ఇస్తుందండి. దాన్ని పట్టుకునే దారే ధ్యానం అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. జస్ట్ మీరు ఎవరికి కాల్ చేయకుండా జస్ట్ 10 నిమిషాలు కూర్చోండి.
10 నిమిషాలు దీర్ఘంగా ఆలోచన చేయండి. ఇక మనకేం చెప్తుంటే వీళ్ళకి కాల్ చేయి, వీళ్ళతో మాట్లాడు, నీకు పరిష్కారం దొరుకుతుందని మనకి ఇన్నర్ నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మనం ఎగ్జాక్ట్గా వ్యక్తికి కాల్ చేసినామో 100% పాజిటివ్గా చెప్తాడు. ఎందుకంటే మనం అప్పుడు మనతో మనం మాట్లాడుకుంటున్నాము, మన ఆత్మను మనం అడుగుతున్నాము. ఆత్మ ఎప్పుడో కానీ మనకు నెగిటివ్ దారి చూపించిందండి, పాజిటివ్ దారి చూపిస్తుంది. ఇలాంటివి ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్నాయండి. బట్ వీళ్ళంతా ఏమంటే దాన్ని గుర్తించట్లేదు, గమనించట్లేదు. దానికి నేను ప్రతిసారి మీరు రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు మీరు కేటాయించుకోండి. ఆ కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరంటే ఏంటో మీకు తెలుస్తుందని చెప్తుంటారు ప్రతిసారి. ఏది తప్పో ఏది ఒప్పో కొన్నిసార్లు మనం డెసిజన్ తీసుకోలేకపోతాము. అలాంటి టైంలో ఈ ధ్యానం హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూడండి, ఇంట్లో తల్లి తండ్రి పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉండేటప్పుడు పిల్లోడు ఇంకా పడుతూ లేస్తున్నప్పుడు వెనక తల్లిదండ్రులు సపోర్ట్గా ఉంటారు కదా, ఎక్కడ పడతాడో ఎక్కడ లేస్తాడని అంటే వాళ్ళ వెంట నడుస్తూ ఉంటారు. ఎందుకు అంత కేర్ తీసుకుంటారంటే వీళ్ళ ద్వారా జన్మ తీసుకున్నాడు కాబట్టి. సేమ్ అలాగే మన బాడీలో మన ఆత్మ ఉందండి. మనం చేసే ప్రతి పనిలో అది మనకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గుర్తించట్లేదు. ఒకసారి మీరు ఆత్మతో మమేకమై అనుసంధానమవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క రిజల్ట్ మనకు మనపైన ఇంపాక్ట్ అనేది 100% ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తుంటారు, మెడిటేషన్ అంటే అదేదో పెద్ద ఈ బ్రహ్మ విద్యను మాత్రం కొట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలని అనుకుని అందరూ కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు, జాబ్ కోసం గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు, బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళకి ధ్యానం చేస్తే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ ధ్యానం హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా అండి. మనం ప్రతిసారి 41 రోజులు నేను ఎందుకు చెప్తున్నామంటే, ఈ ప్రతిరోజు మనము ఒక మనిషి గంటకు 72,000 ఆలోచనలు చేస్తాడు. ఈ ఆలోచనలు ఎక్కువ శాతం నెగిటివే ఉంటాయి అన్నమాట. దానికే మనకు చూడండి, ఏదన్నా ఒక నెగిటివ్ వచ్చే లోపల మనం తొందరగా రియాక్ట్ అవుతాము. ఏదైనా ఒక పాజిటివ్ వర్డ్ మనం విన్నాం అనుకోండి, మనకి ఎక్కడ మంచి జరుగుతుందో లేదంటే ఎవరికో జరిగింది అనుకుంటాం. ఎందుకంటే మనం రోజు నెగిటివ్ మాటలు విని, నెగిటివ్ మాటలు మాట్లాడి, నెగిటివ్ వ్యక్తులతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం నెగిటివ్ బ్లాక్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే పాజిటివ్ జరగడానికి ఆస్కారం లేదని మనం అనుకుంటున్నాం. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఈ నెగిటివ్ ఆలోచనలు నిదానంగా తగ్గిపోతాయి. మనం నెగిటివ్ వ్యక్తులతో కలవడం తగ్గిపోతుంది, మనం నెగిటివ్ మాట్లాడడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ తగ్గుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎంటీ స్టేజ్లోకి వచ్చేస్తాం. ఎంటీ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంటే మనలో ఉంటే మనకు ఆలోచనలు వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దీనికి ఏం చేయాలన్నప్పుడు ఏం జరుగుతుంటే మన యొక్క సోల్ అనేది మనకి దారి చూపడం జరుగుతుందండి. దానికి మనం ప్రతిసారి 41 రోజులు సాధన ఎందుకు చేయమని చెప్తున్నామంటే దీనికోసమేనండి. మనం ఒకేసారి కూర్చున్నప్పుడు మన యొక్క మనసు మనల్ని ఒప్పుకోదు. నాకు కొత్త పాఠం, నిన్నటి వరకు రెగ్యులర్ నాకు చెప్పింది ఇది, నువ్వు ఈ రోజు నాకు కొత్త పాఠం చెప్తున్నావని మన మైండ్ యాక్సెప్ట్ చేయదనమాట. దానికే 41 రోజులు ఈ మెడిటేషన్ సాధన చేస్తూ వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఈ మెడిటేషన్లో ఫైనాన్షియల్ దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లమే పెద్ద సమస్య ఇక్కడ. అసలు అక్కడ పోయి కూర్చొని కామ్గా కళ్ళు మూసుకొని అలా ఒక నిమిషం కూర్చోవాలన్నా కష్టమవుతున్న పరిస్థితులు. సో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎట్లా మోటివేట్ చేసుకోవాలి ధ్యానంకి మనం? ధ్యానం అంటే ఏదో చేయాలనుకుంటారండి, ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి ధ్యానం కుదరదు. ఏమి చేయకపోవడమే ధ్యానం అండి. అంటే ఇక్కడ ఏది అంటే నేను ధ్యానం చేస్తానని మీరు కూడా అనుకోకండి. జస్ట్ ఇప్పుడు మనం అన్ని చూస్తామంటే మనం పంచేంద్రియాలండి. పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ దేహం. జస్ట్ అలా రిలాక్స్గా కూర్చొని వీటన్నిటిని బ్లాక్ చేసి ఏమీ ఆలోచన చేయకోకుండా, ఏది గుర్తు చేసుకోకుండా డైలీ ఇలా సాధన చేసినప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకోకుండానే మెడిటేషన్లోకి అంటే స్లీప్ డీప్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. రోజు ఈ విధంగా సాధన చేయాలండి. అంటే ఒకే ప్లేస్లో కూర్చోవాలన్నమాట. రోజు ప్లేస్లు మార్చి అన్నప్పుడు ఏమవుతుందంటే స్థిరత్వం రాదు. ఇప్పుడు మీరు స్టూడియోలోకి వచ్చారండి, మీరు చైర్లో కూర్చున్న లోపు మీకు క్వశ్చన్స్ అడగాలి అని మీకు ఆలోచన వస్తుంది కదా, ఎందుకంటే మీకు ఆ సీట్ చూసినప్పుడు ఇది గుర్తొస్తుంది. సేమ్ మనం కూడా ప్రతిరోజు ఇంట్లో ఒకే ప్లేస్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మెడిటేషన్ ప్లేస్, ఇక్కడ కూర్చున్న లోపల ఏమవుతుంటే ఆలోచనలు తగ్గిపోతాను. దానికి రోజు ఈ విధంగా సాధన చేయడం మనం చెప్పగలం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అని. సో హెల్త్ ఇష్యూస్ కి కూడా ఇది ఎట్లా అంటే తగ్గిస్తుంది సార్? 100% అండి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దాని యొక్క ఇంపాక్ట్ బాడీ పైన ఉండదండి, మన ఆలోచనలో ఉంటుంది. ఆలోచనల ద్వారా మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దానికే మన బాడీలో 72 లక్షల నాడులు ఉంటాయండి. ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో
ఈ థాట్స్ జీరో స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. మనం స్లీప్ డీప్లోకి వెళ్ళినప్పుడు, మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చూడండి మన బాడీలో మొత్తం పెయిన్స్ వస్తాయి. మెడిటేషన్ చేసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. బాడీలో పెయిన్స్ రావడము, హెడేక్ రావడము, కాళ్ళు చేతులు లాగడం ఇవన్నీ జరుగుతుంటాయి ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే ఈ అనంత విశ్వంలో ఉన్నట్టు కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన యొక్క బాడీలో ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మనకు బ్లాక్స్ అంటాం చూడండి, ఈ కోపము, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు ఒకటి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ మన లోపల ఇన్నర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా అక్కడ ఎప్పుడైతే ఈ ఎనర్జీ మన బాడీలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ నెగిటివ్ బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి పెయిన్ రావడం జరుగుతుందండి. ఇది మనం గుర్తించుకోవచ్చు. అంటే ఈ విధంగా జరుగుతుందంటే మనం నిజంగా మెడిటేషన్లో ఉన్నట్టు అన్నట్టు. నిద్రకి ధ్యానంకి డిఫరెన్స్ ఏంటండి? నిద్ర కంటే మన బాడీ రిలాక్స్ అవ్వడానికి నిద్ర అండి. మెడిటేషన్ అనేది ఎందుకంటే మనం మెంటల్గా రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్. సింపుల్ ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకే. నిద్రపోతే మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఒక 1 hour, 2 hours, 3 hours ఉంటుంది. మీరు అదే మెడిటేషన్ నేర్చుకున్నారనుకోండి దాని ఇంపాక్ట్ మీకు 1 day అంతా ఉంటుందండి. ఓకే. ఇలాంటి సమస్యలకే పరిష్కారం చెబుతుందా, లేకపోతే ప్రతి మనిషిలో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి కదా, సో మనిషికి మంచి బుద్ధిని కూడా ఇస్తుందా ధ్యానం? అదే ఖచ్చితంగా అండి. ధ్యానం అనేది సర్వరోగ నివారణ అండి. ఒకసారి మీరు ధ్యానం చేయడానికి ట్రై చేయండి, 41 రోజులు కంటిన్యూ సాధన చేయండి, పూర్తిగా మన యొక్క వ్యక్తిత్వం అనేది మారిపోతుంది. కానీ ఈ 41 రోజుల్లో మాత్రము మెడిటేషన్ నుండి డైవర్ట్ అవ్వద్దండి. 41 days మస్ట్గా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేయాలి. చేయండి. అంటే ఈ రోజు కూర్చోడానికి అవ్వలేదు, అందరి ఆలోచనలు వస్తాయి, రేపు కూర్చోండి. మీకు 1% అన్న కుదిరింది అనుకోండి, కంటిన్యూ చేయండి. అట్లా 4-5 రోజుల తర్వాత ఏమవుతుందంటే 10% రిజల్ట్ ఉంటుంది. అట్లా కంటిన్యూ చేయడం వల్ల ఈ 41 daysలో ఏమవుతుందంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే చేస్తామో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, ధ్యానంకి లా ఆఫ్ అట్రాక్షన్కి తేడా ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ధ్యానం మనం ఒక 41 రోజులు చేయమన్నాం కదా, 41 రోజులు చేసిన తర్వాత మనిషి ఎలాగుంటాడు అంటే సాక్షిభూతంగా ఉండగలుగుతాడు. చూసిన ప్రతిదాన్ని అక్కడ ఏమవుతుందంటే ఇదేదో మన దగ్గరికే వచ్చిందిలే, మంచి జరిగితే మంచి జరిగింది అనుకుంటాడు. ఏదన్నా చెడు జరిగింది అనుకోండి, నా దగ్గరికి ఏదో వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇది జరిగింది అనుకుంటాడు. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రజెంట్లో ఉంటాడు మనిషి, ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తాడో ప్రజెంట్లో జీవిస్తాడు అంట. ఆ ప్రజెంట్లో జీవించినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అక్కడ. ఓకే. అక్కడ ఏమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన మైండ్లో అప్పుడు ఏమవుతుంటే మెడిటేషన్ చేసుకుంటూ పోయినప్పుడు పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి. ఆ పాజిటివ్ ఆలోచనలతో మనం ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటామో అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మెడిటేషన్ ద్వారా నేను మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏది కావాలో దాన్ని కూడా మన లైఫ్లోకి మనము స్వీకరించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయం తెలియజేశారు ధ్యానంకి సంబంధించి. థ్యాంక్ యూ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి